రోడ్ల మీదన డైరెక్ట్గా అంటే ఇప్పుడు ఇవాళ రోజులు ఏమైపోయిందంటే అంబులెన్స్ అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయినా ఏ అర్జెంటుగా పెయిన్ వచ్చినా హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్కి ఆ సౌండ్ వేస్తే జనం పక్కకి తప్పుకుంటారని. కానీ సివిక్ సెన్స్ అనేది చచ్చిపోయింది ప్రజల్లో. ఏదైతే వెనకాల అంబులెన్స్కి హారన్ వినబడుతోంది అంటే ఎవరి కోసం ఆగుతాడులే అనేటటువంటి రూట్లో అయింది. అందులో మనం ఉంటే ఏమవుతాం, లేకపోతే మన కుటుంబ సభ్యులు మన బంధువులు ఉంటే ఏంటి అనేటటువంటిది పక్కకి పోతున్నటువంటి రోజులు. లేదా ఎవడో ఒకడో ఇద్దరో అంబులెన్స్లో తప్పుడు మార్గం చేస్తుంటారు, వాళ్ళు ఎవరు లేకుండా కూడా సైరన్ వేసుకుంటూ వెళ్తుంటారు. దాన్ని చూపెట్టేసి అన్నీ అట్లాగే అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొస్తుంటారు. కానీ అంబులెన్స్కి దారి ఇవ్వడం మన బాధ్యత. అయితే ఇవాళ ట్రాఫిక్ రోజులలో మెట్రో నగరాల్లోనే కాదు ప్రధాన నగరాల్లో కూడా అంబులెన్సులు వెళ్ళలేకపోతున్నటువంటి దశలో ఎయిర్ అంబులెన్సుల వైపుకి రంగం సిద్ధమవుతోంది. ఏదైతే ఈ ప్రాంతాల్లో అంటే 788 వాహనాల సరఫరాకి ICATTతో ఈ ప్లేన్ కంపెనీ 8,700 కోట్ల రూపాయలు డీల్ చేసుకుంది. 788 వాహనాలు సరఫరా చేస్తారు. త్వరలో దేశంలోని అన్ని జిల్లాల్లో మోహరించబోతున్నారు. 2026 చివరి నాటికి ఎయిర్ అంబులెన్సులు అందుబాటులోకి వస్తాయి.